ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జన విజయ కేతనం జెండా అనే పేరుతో ఏదైతే ఒక మహాసభని, ఒక బహిరంగ సభని లక్షలాది ప్రజలతో, లక్షలాది ప్రజల సాక్ష్యంగా ఈనాడు ఈ సభ నిర్వహించుకోవటం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైన ఘటనగా నేను భావిస్తున్నానని సందర్భంగా మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉభయులు కలిసి ఈ పార్టీల కూటమి రేపు అధికారంలో రాబోతున్నదనడానికి ఈనాడు ఈ లక్షలాది జనం ఇక్కడ సమీకరణ కావటం, మీరందరూ కూడా మేము సహితం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి కట్టుబడి రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఏదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని దూరం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపడానికి అవకాశం ఉండే వ్యక్తులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో రేపు అధికారం పెట్టబోతున్నాం అని చెప్పే విధంగా మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే కోరుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 83లో 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి పరిపాలన కానివ్వండి, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఈ రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందంటే ఈ 21 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. అంతేకాకుండా పేదవారికి ఉపాధి అవకాశాలు పెంచాం, ఉద్యోగ అవకాశాలు పెంచాం. ఈనాడు హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కృషి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే తెలుగుదేశం ఓడిపోయిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ కానీ ఈనాడు దురదృష్టమైన, దౌర్భాగ్యపు పూరితమైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చిందో అప్పుడే అభివృద్ధి సర్వనాశనం అయింది, అభివృద్ధి కుంటుపడింది, మన బతుకులు బజారున పడ్డాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను వివేకవంతులైన విజ్ఞులైన ఆంధ్ర ప్రజానీకానికి ఒకటే కోరుతున్నా. ఈనాడు కేరళలో సిపిఎం పార్టీ, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ 30 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అందువల్ల ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుంది. అంతేకాకుండా మన పక్కనున్న ఒరిస్సా, మరి ఎవరైతే ఒరిస్సాలో మరి బిజు పట్నాయక్ కానీ, నవీన్ పట్నాయక్ గారు కానీ వాళ్ళ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఆ పార్టీ 15, 20, 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఆ ఒరిస్సా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పక్కనున్న తమిళనాడు ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, అక్కడ ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేస్తున్నాయి, అది కూడా అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు వారి గౌరవ వికాసాలని, పరువు ప్రతిష్టల్ని కాపాడి పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. అదే లక్ష్యంతో ఈనాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి, అధికారాలకి పోకుండా ఈ రాష్ట్ర హితం కోరి, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి మరి ప్రతిపక్ష ఓట్లు ఎక్కడా కూడా మరి విడిపోకూడదు, ఆ రకంగా మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ నగ్గకూడదనే ఉద్దేశంతో ఒక పెద్ద మనసుతో ఈనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేసే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వచ్చినందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని నేను మనసారా ఆయన అభినందిస్తున్నాను. భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో రావాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకతని ప్రజలు గమనించాలి. ఆ రకంగా కల్లబొలి మాటలకి
డబ్బులకి, మద్యానికి, అంతేకాకుండా కులాలి మతాలకి ఈనాడు ముడిపెట్టి ఓడిపోతామని భయంతో ఈనాడు కులాల వారీగా మతాల వారీగా టికెట్లు ఇచ్చి ఆ కులాల మతాల యొక్క మరి మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలని నడపాల్సిన అవసరం ఉంది. దానికి మన అందరం కూడా కంకణబద్ధులై రాబోయే 50 రోజుల్లో సైనికుల్లా మరి దుష్ట పరిపాలనని మరి తుదమటించడానికి మన పోరాటం చేయాలి. మన యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉందని విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.